నమస్తే అండి. ఈరోజు మనము దోసల పిండితో రుచికరమైన కరకరలాడే పునుగులు చేసుకోబోతున్నాం. అందుకోసంగా దోసల పిండిని తీసి పెట్టుకున్నాం. ఈ దోసల పిండిలో రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలుపుకోండి. మనం తీసి పెట్టుకున్న దోసల పిండి లూజుగా అనిపిస్తే అటుకులను పొడి చేసుకొని దీంట్లో కలుపుకోగలిగితే మనకు పునుగులకు సరిపోయే మాయన గట్టిగా వస్తుంది. ఈ దోసల పిండిని ఉండలు లేకుండా బాగా కలిపి తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం పునుగులు చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ముందుగా బాగా మనం కలిపి పెట్టుకున్న పిండితో ఆ కాగే నూనెలో మనం పునుగులుగా ఆ విధంగా వేసుకోవాలి. చూడండి, చిన్న చిన్నవిగా ఆ విధంగా వేసుకోవాలి పునుగులు. ఈ పునుగులు తినాలంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు అన్నమాట. ఇవి కరకరలాడుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసంగా ఈరోజు మీకు పునుగులు చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి. ఈ విధంగా ఈ పునుగులు వేసిన 2 నిమిషాల తర్వాత వీటిని అతుక్కోకుండా ఆ విధంగా గరిటతో తిప్పుకోవాలి, మాడిపోకుండా వస్తాయి. దోసల పిండితో రుచికరమైన పునుగులు ఇంట్లో ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. చూడండి, పునుగులు నూనెలో బాగా వేగినాయి, కలర్ కూడా వచ్చేసినాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా కాలే నూనెలో పునుగులు వేసుకోండి. ఆ విధంగా దోసల పిండి మనకు ఇంట్లో అందుబాటులో ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా రుచికరంగా పునుగులు ఈజీగా ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇలాంటి ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పునుగులు మాడిపోకుండా గరిటతో ఆ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటుంటే బాగా కలర్ఫుల్గా వస్తాయి ఈ పునుగులు. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తాయంటే మనమే తినాలనిపిస్తుంది. పిల్లలు చూస్తే చాలా ఇష్టంగా తింటారు వీటిని. చూడండి, పునుగులు బాగా కాలినాయి. నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా తక్కువ నూనెలోనే మనకు పునుగులు రెడీ అవుతున్నాయి. చూడండి, ప్రతి ఒక్కరూ చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పునుగులు బాగా కాలినాయి, వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, వేడివేడి పునుగులు రెడీ అయినాయి. ఈ విధంగా పునుగులు చేసుకొని అందరూ రుచికరంగా తిని ఎంజాయ్ చేయండి. నమస్తే.